మరణత. నేటి సోమవారము తన దివ్యమైన వాక్కులిచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఆగస్టు 20వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తుకు స్వాస్థ్యమైన మనకు జీవనోపాధి కొరకు ఇచ్చిన అన్ని పనులలో దేవుని యొక్క జ్ఞానము కలిగి నడవాలి. మనం ఏమి చేసినను అది మనుషులకు కనబడవలెనని కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయవలెనని నేటి దిన వాక్యము చెప్తూ ఉంది. కావున మనము మనుషులను సంతోషపెట్టడం కొరకు కాక పైనున్న దేవుని వైపే చూచుచు భయభక్తులు కలిగి శుద్ధీకరణ గలవారముగా మనకు అప్పగించిన పనులను చేయగలిగితే దేవుడే మనకు తోడై ఉండి వాటిలో నిబద్ధతను దయచేయవాడై ఉన్నాడు. అలాగే శారీరకంగా మనపై అధికారం గల వారికి లోబడి ఉండి దేవునికి మహిమపరిచేవారముగా నడవాలని ఒక సంకల్పమై ఉన్నది. కావున ఆ విధముగానే నడవగల శక్తిని మన ఎల్లరకు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన క్రీస్తునాథ, నేడు మా పనులన్నిటినీ సఫలపరచుము, నిండుగా వర్ధిల్ల చేయుము. ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే శక్తిని మాకు దయచేయుము. మా కుటుంబములను, మా ఉద్యోగములను, వృత్తులను, వ్యాపారములను, విద్యాభ్యాసములను, మా చేతి పనులను, మా సర్వమును నీవే దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనుచున్నాము. నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా తోడుగా ఉండి నడిపించి ఖాయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకొనుచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మన పనులన్నిటినీ సఫలపరిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. సద్గుణశీలుడా, నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. యేసయ్యా, నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే.